కదా మనం ఇప్పుడు విష్ణు సహస్రనామాన్ని ఎవరు రాశారనే విషయాన్ని తెలుసుకుందామండి. విష్ణు సహస్రనామాన్ని వచ్చి వ్యాస మహర్షి రచించారండి. వ్యాస మహర్షి రచించారు. కానీ మనకి ఇంకొకటి స్తోత్రం ఉందండి. అది వచ్చేసి శివ సహస్రనామ స్తోత్రం అండి. ఇది వచ్చేసి మనకి బ్రహ్మదేవుడు సాక్షాత్ బ్రహ్మదేవుడే రచించారనమాట. విషయాన్ని మనకి ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడితో కూడా చెప్పారండి. కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే ఎన్నో ఒకటేనేమో మనకి తెలియదండి, చాలామందికి తెలియని విషయము. ఈ విషయాన్ని మనము చాలా విపులంగా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మనకి శివ సహస్రనామ స్తోత్రం 10,000 శ్లోకాలు ఉన్నాయండి. 10,000 శ్లోకాలతో మహాస్తోత్రం అనమాట. ఈ స్తోత్రం బ్రహ్మలోకం నుంచి స్వర్గలోకానికి వచ్చింది. తర్వాత స్వర్గలోకం నుంచి తండ్రి మహర్షి భూలోకానికి తీసుకువచ్చారండి. అందువలన ఈ స్తోత్రానికి తండ్రి కృతమని ఖ్యాతి పొందారనమాట. అదేవిధంగా ఇది కృతయుగంలో తండ్రి మహర్షి నామాలతో శివుడిని స్తుతించి శివుడికి కఠోరమైన తపస్సు చేశారండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చాలా చాలా మహిమాన్వితమైనది, శివయ్య యొక్క కృప వలన కలిగినది కదండి. ఇది వచ్చేసి సహస్రనామ స్తోత్రం అండి, శివయ్యది. అదేవిధంగా ఎన్నో వరాలను కూడా పొందారనమాట. అదేవిధంగా తండ్రి మహర్షి అదేవిధంగా ఇక్కడ నుంచి 10,000 శివనామాలను 1,108 శ్లోకాలుగా సంగ్రహించి ఉపమన్యు మహర్షికి ఉపదేశించారండి. అదేవిధంగా మనకి వచ్చేసి తండ్రి మహర్షి ఉపమన్యు మహర్షికి ఇచ్చారనమాట, ఉపదేశించారు. కాబట్టి 10,000 శివనామాలతో ఉపమన్యు మహర్షి శ్రవణం చేశారనమాట. కేవలం 1,008 శ్లోకాలు మాత్రమే, అందులో శివస్తోత్రాన్ని నేను సంపూర్ణంగా ఉపదేశించలేనని ఉపమన్యు మహర్షి కూడా చెప్పారంట. అంటే ఉపమన్యు మహర్షికి ఎక్కువ అనేది మన పారాయణ కదండి. 10,000 అంటే మనకి 10,000 శ్లోకాలు ఉంటే ఇక్కడ వచ్చేసి 1,108 అనమాట. అంటే 1000 + 8 1,008 అండి. 1,008 శ్లోకాలు మాత్రమే మనకి ఉపమన్యు మహర్షి శ్రవణం చేశారనమాట. అందుకే సంపూర్ణంగా నేను చెప్పలేను అని చెప్పారనమాట. ఇలా శివ సహస్రనామం యొక్క పారాయణము చాలా చాలా మనకు మహిమాన్వితమైనదండి. ఎందుకంటే ఎంతో గొప్ప మహర్షులే మనకి ఆరాధిస్తున్నారు శివయ్యని. మనం కూడా ఆరాధించి శివయ్య యొక్క కృపను పొందుదామండి. ఓం నమః శివాయ.